హాయ్ అండి. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. అది హాఫ్ పీస్ చేసుకుని ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1 టేబుల్ స్పూన్ జీరా, కొన్ని జీడిబద్దలు, పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5 ఎండుమిర్చి. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో గుప్పుడు వెల్లుల్లి రేఖలు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నూనెని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకుని హాఫ్ చేసుకున్న ఎగ్స్ అండి, వీటిని ఇలా వేసేసుకుందాం. ఇలాగ అన్నిటిని వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని 2 వైపులా వేయించుకుందాం. ఇలాగ కొంచెం గ్యాప్ ఉంచుకొని వీటికి వేయించుకుందాం. ఇలా ఒక వైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా అన్నిటిని తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ వేయించుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసుకుందాం. ఇలాగా సొన్నతోటి తీసేసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ సోంపు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొంచెం కరివేపాకు, వీటిని అన్నిటిని వేసేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మళ్ళీ చిటికెడు పసుపు. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న ఈ పొడిని వేసేసుకుందాం. మిక్స్ చేసుకుంటూ కనీసం 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టొమాటో స్లైసెస్ ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టొమాటో మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. టొమాటో మెత్తబడిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకొని స్లోగా ఇలా కడాయి మూవ్ చేయండి. పైనుంచి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కింద నుంచి తీసుకుని ఇలా పైన వేసుకోండి. లైట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని హాఫ్ మినిట్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్.